నామినేటెడ్ పదవుల మూడో జాబితాపై కూటమి దృష్టి. ఎమ్మెల్యేలు మంత్రులతో చర్చలు. 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. చిలుకూరులో సీఎం రేవంత్ పర్యటన. కాసేపట్లో ఎక్స్పీడియం పార్క్ ప్రారంభోత్సవం. సాయంత్రం పర్యాటక శాఖపై సీఎం సమీక్ష. సాయంత్రం జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ. ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం. మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్ సమస్యలపై చర్చ. కడియం శ్రీహరి పప్పులు కాంగ్రెస్ లో ఉడకవు. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తాటికొండ రాజయ్య కామెంట్స్. కిడ్నీ ర్యాకెట్ కేసులో 10 మందికి రిమాండ్. 10 రోజుల పాటు కస్టడీకి కోరనున్న పోలీసులు. మధ్యవర్తులుగా ఉన్న వారి కోసం గాలింపు. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. బడ్జెట్ సమావేశాల్లో వ్యూహంపై చర్చ. హాజరు కానున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా. నార్సింగి నుంచి బయలుదేరిన కేటీఆర్. భారీ ర్యాలీకి ఏర్పాట్లు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా దూకుడు. ప్రహరీ గోడను కూల్చేసిన అధికారులు. గతంలో కూల్చినా మళ్లీ నిర్మించడంతో చర్యలు. సెకండ్ షోకు పిల్లలను అనుమతించొద్దు. తొక్కిసలాట ఘటనతో హైకోర్టు ఆదేశం. ఇక చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్. రేపు నావిక్ 02 ఉపగ్రహ ప్రయోగం. శ్రీహరికోటలో ఏర్పాట్లు. కొనసాగుతున్న కౌంట్ డౌన్. ఒంగోలు కూరగాయల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత. రోడ్డుపై ఉన్న దుకాణాల తొలగింపు. అధికారులకు వ్యతిరేకంగా వ్యాపారుల ధర్నా. RRR టార్చర్ కేసులో విచారణ. 3 రోజుల కస్టడీకి తులసిబాబు. విచారించనున్న ప్రకాశం ఎస్పీ. కాల్వలోకి దూసుకెళ్లిన కార్. పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి రోడ్డులో ఘటన. తప్పిన ప్రమాదం. నేటి నుంచి నాగోబా జాతర. అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో ప్రారంభం. 3 రాష్ట్రాల నుంచి తరలి రానున్న గిరిజనులు. మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు. అమలాపురం నుంచి ఏర్పాటు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు 14 సవరణలు. ఆమోదించిన జేపీసీ. ప్రతిపాదనల తిరస్కారంతో విపక్షాల ఆగ్రహం. ప్రేమ పెళ్లిళ్ల పేరుతో మోసాలు. 10 ఏళ్లలో 5 పెళ్లిళ్లు చేసుకున్న నిశాంతి. చెన్నైలో నిత్య పెళ్లి కూతురి అరెస్ట్. 16వ రోజుకు చేరిన మహాకుంభమేళా. ప్రయాగరాజ్ కు తరలి వస్తున్న భక్తులు. ఇప్పటివరకు 14 కోట్ల మంది పుణ్య స్నానాలు. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో తనిఖీలు. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా. రాజ్కోట్లో 3వ టీ20. ఇంగ్లాండ్తో రాత్రి 7 గంటలకు మ్యాచ్. సిరీస్ పై కన్నేసిన భారత్.